వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ టిఫిన్ సాంబార్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వాడే ఈ సాంబార్ని పర్ఫెక్ట్గా రెస్టారెంట్ టేస్ట్తోనే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రెగ్యులర్ సాంబార్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండే ఈ సాంబార్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం కందిపప్పుని ఉడికించుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతులు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలానే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఒక 1 మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా కూరగాయలు కూడా మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను మునక్కాయలు, అలానే క్యారెట్ పీసెస్, టమాటో, గ్రీన్ చిల్లీస్ వాడాను. మీరు కావాలనుకుంటే అదర్ కూరగాయలను కూడా వాడుకోవచ్చు. వీటిని కూడా మనం ఒక 1 మినిట్ వరకు కొంచెం సాల్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలానే పసుపు, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి అన్నిటిని మిక్స్ చేసుకుందాము. దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 లీటరు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూరగాయలన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు వీటిని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేటప్పుడు మాత్రం పూర్తిగా పెట్టద్దు, సగానికే పెట్టుకోవాలి, లేకపోతే ఇదంతా పొంగిపోతుంది. కూరగాయలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. టిఫిన్ సాంబార్ ఎప్పుడైనా మనకి బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం ఎంతైతే పప్పును కుక్ చేసుకున్నామో దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా వస్తాయి ఇవి. ఇప్పుడు ఇందులో ఒక ఫుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, అలానే 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మిక్స్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. చివరిగా ఇందులో మనం 1 స్పూన్ నెయ్యి, అలానే బాగా సన్నగా తరిగి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని మాత్రం స్కిప్ చేయొద్దు, ఇది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సాంబార్లో. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి నచ్చిన టిఫిన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంతకుముందు మీరు ట్రై చేసి ఉండొచ్చు సాంబార్ని. సో ఈసారి ఇలా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.